పున్నాగా, కార్యం మీద వచ్చి కునుకు తీస్తే ఎలా? బ్రహ్మకమలం వికసించటం చూడవా? శివపూజ చేయవా? దేవుడి దీవెనలు పొందవా? నడిచి నడిచి అలసిపోయానమ్మా. చల్లగాలి తగిలేసరికి కొంచెం నిద్ర పట్టేసింది. నీకు నిద్ర రాకుండా నేనొక కథ చెప్పనా? ఏం కదా? నాగమ్మ భక్తురాలి కథ. నాగమ్మ భక్తురాలి కదా, చెప్పమ్మా చెప్పు. అనగనగా ఒక ఊర్లో ఒక గొప్ప నాగమ్మ భక్తురాలుండేది. ఆమె భక్తికి మెచ్చి నాగమ్మనే తన ఇంటికి అతిథిగా ఉండటానికి వెళ్ళింది. చాలా రోజుల నిరీక్షణ ఫలితంగా నాగమ్మ ఆశీర్వాదంతో గర్భవతి కూడా అయింది. అంత ఆనందంగా ఉన్న సమయంలో ఉప్పెనలాగా ఒక కష్టం వచ్చింది. కొన్ని దుష్ట శక్తులు నాగమ్మను చంపాలనుకున్నాయి. ఆ విషయం ఆ భక్తురాలికి తెలిసింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,